తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నాగేశ్వరమ్మ. ఏం చేస్తుంటారండి? ఖాళీనమ్మా. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళండి? ఇదివరకు కిల్లి కొట్టు ఉందమ్మా, తీస్తాం. ఆపరేషన్ పడింది, ఆఫ్ చేస్తాం. పెన్షన్ వస్తుందండి? రావట్లేదమ్మా. ఆరోగ్య కార్డు మీద జగన్ గారు ప్రభుత్వంలో 2,60,000 ఆపరేషన్ పట్టింది. 2,60,000? హైదరాబాద్ బస్సు ధరకు హాస్పిటల్ ఆరోగ్య కార్డు మీద చేశారు. బాగానే ఉంది. కాకపోతే మళ్ళీ 3 నెలలకి వెళ్ళాలి మందులు. బాగానే ఉంది ప్రభుత్వం. అంటే 2,60,000 అంటే మాటలు కాదు అసలు. చేశారండి, వాళ్ళ ద్వారా చేసాం ఆపరేషన్. అంటే బాగా పట్టించుకొని మంచిగా చేశారండి. బాగా చేశారు. అక్కడేం మాట్లాడరు, మొత్తం కార్డులు తీసుకుని లైన్లో పెట్టి చేస్తారు ఆపరేషన్. ఆరోగ్యశ్రీ అయితే మంచిగా మీకు బాగా జరిగిందండి. బాగా జరిగింది. మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారండి? 10 300 ఈయనే రావాలండి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాదని అందరూ కూడా లబ్ధి పొందారు. నా ఒక్కడు కాదు, అసలు మామూలుగా కూడా. దానివల్ల మేము చెప్పగలుగుతున్నాం. మరి అవే కాకుండా ఇంకా అసలు ఈ అనేకమంది సంక్షేమ పథకాలు పెట్టారండి, అవన్నీ ఎలా ఉన్నాయి? పర్లేదు, అవి బాగానే ఉన్నాయండి. ఎవరో చేయలేరండి అలాగా. ఎందుకంటే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. అదేంటంటే ఆయన చేయాలని చేస్తున్నారు అంతే. మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు నా దేశం బట్టి. అదేంటండి, మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆయనకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఏం చేయలేదండి ఇంతకుముందు? ఏమన్నా ఏది చేసినా పేదలకు మంచి చేసేవాడు కావాలి, అది మా ఉద్దేశం. ప్రజలకు మంచి చేసిందంటే ఎవరు? జగన్ గారేనా? జగన్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ అంటే చెప్పడం కాదండి, ఆయన చేసేది మరి ఆయనే కదా ముఖ్యమంత్రి. చేయాలనుకున్నారు, చేస్తున్నారు అంతే. ఆయన ఆపేది ఎవరు లేరు నా దేశం బట్టి. మరి ఆయన మీరు బాగా చేస్తున్నారంటున్నారు, మరి ప్రతిపక్షాలేమో అసలు ప్రజలను ఆదుకోవట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతారు. ఎవరో బుర్రలు చల్లుతూ ఉంటారు. ఇవన్నీ మామూలు, అవి మనం పట్టించుకునేది. మరి డబ్బులు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తుంది అంటున్నారు కదా. ఏమన్నా ఎవరైతారు ఊరిని ఎవరు నాకు ఆరోగ్యం పోవాలా, టైం వయసు లేదు రాలా, లేదా ఎక్కడొస్తే వస్తుంది పింఛని, కానీ 1 సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఎలాగిస్తారు? అవ్వకుండా ఎవరు కదమ్మా. ఏదో భగవంతుడు ఎవరు మనం అలాగే కాలం గడుపుకోవాలి. అంటే ఎవరు దేనికి అర్హులో అవి మాత్రం అందుతున్నాయి. అందుతుంది, అన్నీ అందుతాయమ్మా. మరి అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ జగన్ మళ్ళీ వస్తే అసలు జనాలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, మరో శ్రీలంక అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు కానీ. ఏం లేదమ్మా, అవన్నీ మామూలుగా ఏదో మాట్లాడుకుంటారు. అన్నీ మనకు సంబంధం లేదు. ఆయన మామూలుగా మళ్ళా ఆయనే రావచ్చు నా ఉద్దేశం అంతే.